సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోటీ పడే రాజకీయ పార్టీ దేశంలోనే మరొకటి లేదని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పునరుద్ఘాటించారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లో 17 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. జనవరి నెలాఖరుకల్లా నియోజకవర్గంలో పెండింగ్ పనులన్నింటినీ 100% పూర్తి చేసేలా కృతనిశ్చయంతో పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సాధ్యమని, అయోధ్య నగర ప్రాంతమే ఇందుకు చక్కని ఉదాహరణని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 32వ డివిజన్ అయోధ్య నగర్లో 17 లక్షల వ్యయంతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనులకు నగర డిప్యూటీ మేయర్ ఔతుశ్రీ శైలజారెడ్డి, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇన్ఛార్జి గుండె సుందర్పాల్తో కలిసి ఆయన భూమి పూజ నిర్వహించారు. గత ప్రభుత్వంలో డివిజన్లో ఎటు చూసినా సమస్యలే కనపడేవని, ఈ ప్రభుత్వంలో పరిస్థితి పూర్తిగా మారిపోయినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డివిజన్లో 10 కోట్ల మేర అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. చంద్రబాబు హయాంలో చెరువులను తలపించిన లోటస్ ప్రాంతాన్ని 6 కోట్ల నిధులతో మోడల్ ప్రాంతంగా తీర్చిదిద్దటం జరిగిందన్నారు. 40 లక్షలతో ఆర్చి రోడ్డును, 15.35 లక్షలతో శానిటరీ కార్యాలయాన్ని ప్రారంభించుకున్నట్లు గుర్తు చేశారు. 1.05 కోట్ల వ్యయంతో నిర్మించుకున్న అయోధ్య నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నట్లు చెప్పారు. గతంలో ఏం చేశారంటే ఎన్నికల ముందు తీర్మానం చేసి ఏదో తూతూ మంత్రంగా చేశారు. 20 లక్షలు కాదు, ఇంకా అవసరమైతే 10-15 లక్షల రూపాయలతో కూడా మొత్తం దానికి అదర్ సైడ్ ఇటుపక్క మొత్తం అంతా కూడా ఫ్లోరింగ్ చేసి కమ్యూనిటీ హాల్లో ఒక 400-500 మందికి సంబంధించి కార్యక్రమం చేసుకోవడానికి తగ్గట్టుగా దీన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 32వ డివిజన్లో లోటస్ కానీ, అలాగే శాంతినగర్ కానీ, బసవతారక నగర్ కానీ, అలాగే మెయిన్ రోడ్ కానీ, పక్కనే మనం శానిటరీ ఆఫీస్ కట్టుకున్నాం. ఇటుపక్క పెద్ద హాస్పిటల్ 1.5 హాస్పిటల్ కట్టాం. అలాగే ఈరోజు ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన హాల్ ఒకటి నిర్మాణం చేపట్టి అందరికీ అందుబాటులో తీసుకొస్తున్నాం. అలాగే స్థానిక తెలుగుదేశం కార్పొరేటర్ అయినప్పటికీ కూడా మా కార్యక్రమంలో పాల్గొని ఈరోజు అలాగే మిగతా డివిజన్ పెద్దలందరూ కూడా సుందర్పల్లి కానీ, గౌసర్ గారు కానీ, డిప్యూటీ మేయర్ గారు కానీ, ఇంకా డివిజన్ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు. కాబట్టి అన్ని రకాలుగా 10 మందికి ఉపయోగపడే విధంగా ఈ హాల్ని తీర్చిదిద్ది ఈ జనవరి ఎండింగ్లోపే పూర్తి చేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మనం చేస్తాం. మండపం లేదు, ఇందులో నివసించేదంతా పేదవారు కాబట్టి ఎక్కువ రోడ్ల మీద ఫంక్షన్లు చేసుకుంటున్నారనే ఉద్దేశంతో ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్తే ఎమ్మెల్యే గారు ఈ రోజున పెద్ద మనసుతో ఈ రోజుని తక్కువ ఖర్చుతో ఎస్సీలందరూ రోడ్ల మీద చేసుకోకుండా వాళ్ళు వివాహాలు కానీ ఏదైనా చిన్న ఫంక్షన్లు కానీ ఈ మండపంలో చేసుకునేది కార్పొరేషన్ వారికి తెలియజేసి ఈ రోజుని భూమి పూజ చేసేయడం జరిగింది. 17 లక్షలు శాంక్షన్ చేసి ఇది ఓపెనింగ్ కూడా అతి త్వరలోనే కంప్లీట్ చేయమని చెప్పేసి. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో అనేక అబద్ధాలు చెప్పి లబ్ధి పొందారని, ప్రజలకు అబద్ధాలు చెప్పి మోసం చేసి గెలవవచ్చని జగన్ నిరూపించారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పాదయాత్ర చేసిన సమయంలో ప్రజలకు ఇచ్చిన 730కి పైగా హామీల్లో కేవలం 109 మాత్రమే అమలు చేశారని తెలిపారు. 5% హామీలు మాత్రమే అమలు చేశారని, మిగిలిన 85% హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. మళ్లీ అబద్ధాలతో గెలవాలని జగన్ అనుకుంటున్నాడని, కానీ ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. బందర్ రోడ్డు అశోక్ నగర్లోని తూర్పు నియోజకవర్గ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ విలేకరుల సమావేశం నిర్వహించారు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఎన్ని హామీలు ఇచ్చారో, వాటిలో ఎన్ని హామీలు అమలు చేశారో తెలియజేస్తూ ముద్రించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ నవరత్నాలలో అన్నిటికీ తూట్లు పొడిచారని, ప్రతి పథకానికి ఏదో ఒక సాకు చూపించారన్నారు. అనేక సాకులు చూపించి పెన్షన్లు తొలగించారని చెప్పారు. మద్యపాన నిషేధం మాట పెద్ద అబద్ధమని, మద్యపాన నిషేధం చేయకపోతే 2024 ఎన్నికల ప్రచారానికి రానని చెప్పిన జగన్ ప్రచారానికి ఎలా వస్తున్నారని ప్రశ్నించారు. 5 లక్షల మంది కల్తీ మద్యం తాగి చనిపోయారని, కరోనా చావుల కన్నా జగన్మోహన్ రెడ్డి తయారు చేసిన మద్యం తాగి ఎక్కువ మంది చనిపోయారన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లోపించాయని, 33,000 మంది మహిళలు అదృశ్యమయ్యారన్నారు. ఇంటిలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు 15,000 రూపాయల చొప్పున అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక్కరికే 12,000 రూపాయలు ఇచ్చారన్నారు. ఏ ఒక్క అంశాన్ని ఆయన పరిపూర్ణంగా న్యాయం చేశారని ఒకసారి ఆలోచన చేస్తే ప్రతిదానికి తూట్లు పొడుచుకుంటూ పేరుకి ఇస్తున్నాం, కానీ అందుకునే వాళ్ళ లిస్టు చూస్తే
చాలా తక్కువ మందికి అందే విధంగా ఆయన కార్యక్రమాలు చేశారు. ఆయన ఎలక్షన్ ముందు చెప్పలా ఈ విధంగా ఇన్ని రేషన్ కార్డు తీసేస్తాం, ఈ విధంగా కరెంటు పేరు చెప్పు, లేకపోతే కారు ఉందని చెప్పు, స్కూటర్ ఉందని చెప్పు, లేదా గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లుండా వాళ్ళకు వచ్చే పథకాలు రద్దు చేసిన గనుడైన, 2 చేతులు లేని వ్యక్తి కూడా పెన్షన్ తీసేసిన గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఒళ్ళంతా కూడా చేతులు కాళ్ళు పని చేయకుండా మంచం మీద పడి ఉండే వ్యక్తులు కూడా పెన్షన్ తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు. అనేకమైన ఉదాహరణలు మేము చూపించాం, మీ ప్రెస్లు కూడా చూపించడం జరిగింది. ఇవాళ మద్యపాన నిషేధం అనేది ఒక్క పాయింట్ చాలు ఆయన ఆడిన పచ్చి అబద్ధానికి ఉదాహరణ. 2024 ఎలక్షన్లో మద్యపాన నిషేధం చేయలేకపోతే నేను ఓటు అడగడానికి వెళ్ళను అన్నాడు. ఇప్పుడు మరి ఎట్ట వస్తాడు ఆయన ఓటు అడగడానికి? దానికి ఆ ఒక్కదానికి సమాధానం చెప్పమనండి. ఇవాళ మద్యపాన నిషేధం ఎత్తేయకపోగా జనాల యొక్క జనాభాని నియంత్రిస్తూ ఉన్నాడు. ఏ విధంగా? మద్యం అంతా ఆయన సొంత మనుషులతో తయారు చేయించి ఏమాత్రం క్వాలిటీ లేని మద్యాన్ని ప్రజలకు అందించి వాళ్ళ ప్రాణాలు తీసేస్తున్నాడు. ఇప్పటికే అధికారిక లెక్కల ప్రకారం 5 లక్షల మంది ఈ రాష్ట్రంలో మరణించారని చెప్తే గుండె గుబేలవుతూ ఉంది. 2023లో విజయవాడ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తెలిపారు. నగర పరిశుభ్రతకు పెద్దపీట వేశామని, కెనాల్స్ క్లీనింగ్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణలో అత్యున్నత స్థానంలో విజయవాడను నిలపడమే ధ్యేయమన్నారు. విజయవాడ నగరపాలక సంస్థ కౌన్సిల్ హాలులో మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, డిప్యూటీ మేయర్లు వార్షిక మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్, కమిషనర్ మాట్లాడుతూ చెత్తరహిత నగరంగా విజయవాడను తీర్చిదిద్దటం జరుగుతోందన్నారు. కెనాల్స్ క్లీనింగ్ను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని, ప్రత్యేక సిబ్బందిని కేటాయించామన్నారు. కృష్ణలంక వరద ప్రభావితమైన 157 కుటుంబాలను జగనన్న హౌసింగ్ కాలనీలలో పునరావాసం కల్పించామన్నారు. పార్కుల అభివృద్ధి, నగర సుందరీకరణతో పాటు అందమైన వాల్ పెయింటింగ్స్ వేయించామన్నారు. పింక్ టాయిలెట్ వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభించామని, ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించామన్నారు. రోడ్ల నిర్మాణం మరియు స్మార్ట్ వాటర్ డ్రైన్ పనులు వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. 1,00,000 మంచినీటి కనెక్షన్లు ఇచ్చామని చెప్పారు. నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించుకునేందుకు పోలీసు శాఖతో కలిసి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. 13 లక్షల మంది కుటుంబాలు నివసించటం, మన విజయవాడ నగరంలో 3 లక్షల కుటుంబాలు అన్నది నివసించటం జరుగుతుంది. ఈ 3 లక్షల కుటుంబాలకి మనకి డోర్ టు డోర్ మనం విజయవాడ నగరపాలక సంస్థ ద్వారా రెడ్, బ్లూ, గ్రీన్ 3 రకాల బిన్స్ అన్నవి మనం ఇవ్వటం జరిగింది. తడి చెత్త, పొడి చెత్త, అలాగే హానికర వ్యర్థాల కోసం. అలాగే మనకి క్లాప్ వెహికల్స్ కూడా మనం 225 క్లాప్ వెహికల్స్ అన్నది మన విజయవాడ నగరంలోన మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి విజయవాడ నగరంలోన అవి ఇవ్వటం జరిగింది. ఆ క్లాప్ వెహికల్స్ను కూడా మనం విజయవాడ నగరంలోన 100% డోర్ టు డోర్ చెత్త సేకరణ అన్నది కూడా మనం చేయటం జరుగుతుంది. అలాగే పారిశుద్ధ్య కార్మికులు మనకి 3,600 మంది కార్మికులు ఉండటం జరిగింది. ఆ 3,600 మంది కార్మికులకి ఆరోగ్య భద్రత ద్వారా వాళ్ళకి మనము మాస్కులు కానీ, గ్లౌజెస్ కానీ, టోపీస్ కానీ, అలాగే రేడియం జాకెట్స్ కానీ మనం ఇవ్వటం జరుగుతుంది. అలాగే లిఫ్టర్ ఫ్రీ జోన్ ద్వారా మన ప్రధాన వీధులు, వివిఐపి రహదారులు కానీ, అలాగే మనకి ప్రకాశం బ్యారేజీ, దుర్గగూడెం దగ్గర నుంచి బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బెంజ్ సర్కిల్, ఎయిర్పోర్ట్ రోడ్డు కారిడార్ వరకు మనం 3 షిఫ్ట్లుగా మనం పనిచేయించడం జరుగుతుంది. పూర్తిగా లిఫ్టర్ ఫ్రీ జోన్లో మనం పూర్తిగా చెత్త అన్నది ఎక్కడా లేకుండా శుభ్రంగా మనం ఉంచడం జరుగుతుంది నగరాన్ని. మన ఎంటైర్ సౌత్ ఇండియాలో 5 స్టేట్స్లో ఓన్లీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, విజయవాడ సిటీ, ఒక్క సిటీకి మాత్రమే 7 స్టార్, ఇప్పటి వరకు 5 స్టార్, 7 స్టార్. ఇది డాక్యుమెంటేషన్ క్వాలిఫికేషన్, అలాగే ఫీల్డ్ వెరిఫికేషన్లో మనం క్వాలిఫై అయ్యాము. ఇంకా ఫైనల్ మార్క్స్ రావాలి, బట్ కానీ డాక్యుమెంటేషన్లో
అలాగే ఫీల్డ్ వెరిఫికేషన్లో అంటే టీం పైనుంచి ఒక టీం వచ్చింది, వాళ్ళు కూడా ఓకే చెప్పారు. ఇంకా ఫైనల్ మార్క్స్ రావాలి, బట్ కానీ ఓన్లీ 1 సిటీ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మాత్రమే సెలెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మొత్తం ఇండియాలో ఇందోర్కి మాత్రమే, ఒక్కటి సిటీకి మాత్రమే 7 స్టార్ ఉంది. అదే విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి రావడానికి చాలా అవకాశం ఉంది, ఇంకా రాలేదు. బట్ కానీ మనం క్వాలిఫై అయ్యాము. ఇంకా వేరే సిటీ క్వాలిఫై కూడా అవ్వాలి. ఇంకా వేరే హైదరాబాద్ ఉండొచ్చు, బెంగళూరు ఉండొచ్చు, వేరే సిటీ క్వాలిఫై కూడా అవ్వలేదు. దీనికి ప్రధానమైన కారణం అంటే మన సింగ్ నగర్లో ఉన్న డంపింగ్ యార్డ్. అది ఇప్పుడు మీకు డంపింగ్ యార్డ్ లేదు, నేను కూడా తప్పు చెప్తున్నాను. యాక్చువల్ డంపింగ్ యార్డ్ లేదు, అసలు డంపింగ్ లేదు అక్కడ. అది ఒక సింగ్ నగర్లో ఉన్న ట్రాన్స్ఫర్ స్టేషన్ మనం అనాలి. ఒక మోడర్న్ ట్రాన్స్ఫర్ స్టేషన్ కింద మార్క్ తీసుకొచ్చి అక్కడ ఐకానిక్ పార్క్, ఒక 9 ఎకర్స్లో ఉన్న ఐకానిక్ పార్క్, అలాగే మీ అందరికీ ఇప్పటివరకు తెలిసి ఉంటుంది ఒక ఇన్ఫర్మేషన్ పార్క్, అంటే మనం ప్రాసెసింగ్ ఎలా చేస్తాము అదే పబ్లిక్కి చూపించడానికి అక్కడ పార్క్ మనం కట్టినాం. సో దీనివల్ల మనకి మంచి ఒక 7 స్టార్ ర్యాంక్ రావడానికి చాలా ఎక్కువ. విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో గత ఏడాదితో పోల్చుకుంటే నేరాల శాతం తగ్గిందని పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. 2023లో నేరాల నియంత్రణకు అనేక చర్యలు తీసుకున్నామని చెప్పారు. నేర నిర్ధారణ జరిగి న్యాయస్థానంలో నిందితులకు శిక్షలు పడిన కేసులు పెరిగాయని చెప్పారు. నేరాలు, రోడ్డు ప్రమాదాలు సంఖ్య తగ్గిందని, అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపామన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారికి నగర బహిష్కరణ చేశామని వెల్లడించారు. నగరంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ కాంతిరాణా టాటా వార్షిక నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపి కాంతిరాణా టాటా మాట్లాడుతూ గత ఏడాదితో పోల్చుకుంటే నేరాల శాతం తగ్గిందన్నారు. హత్యలు కూడా 29% తగ్గాయన్నారు. హత్యాయత్నం కేసులు, హత్యలు, కిడ్నాపులు కూడా తగ్గాయని చెప్పారు. నగరంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ నిర్వహించడం వలన కూడా నేరాలు తగ్గుముఖం పట్టాయన్నారు. రౌడీ షీటర్లు హత్యలు చేయడం కానీ, హత్యలకు పాల్పడటం కానీ జరగలేదన్నారు. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపటంతో పాటు నగర బహిష్కరణ చేశామన్నారు. రాత్రి వేళల్లో పెట్రోలింగ్ పెంచడం వలన నేరాలు తగ్గాయని, రోడ్డు ప్రమాదాలు కూడా తగ్గుదల పట్టాయన్నారు. మహిళలపై నేరాలు కూడా తగ్గాయని, పోక్సో కేసులు 3% తగ్గాయని వివరించారు. ఫస్ట్ 2022లో 911 టోటల్ నెంబర్ ఆఫ్ అఫెన్సెస్ జరిగినాయండి. దాంట్లో ఈ సంవత్సరం 2023లో 770 జరిగినాయి. అది కూడా ఒక 16% తగ్గింది. తర్వాత పోక్సో కేసు అంటే యు ఆల్ నో, మైనర్స్ మీద జరిగే అఫెన్సెస్. లాస్ట్ ఇయర్ 79 జరిగితే ఈ ఇయర్ 76, అంటే ఒక 3-4% తగ్గింది. దాంట్లో కూడా ఈ సెక్షన్ 4 and 6 ఆఫ్ పోక్సో యాక్ట్ ఉంటాయి. అవి కూడా లాస్ట్ ఇయర్ 73 జరిగితే ఈ ఇయర్ 71 జరిగింది, అంటే మార్జినల్గా తగ్గింది. సో యాక్చువల్ 376 కేసెస్ ఏవైతే ఉంటాయో అవి టోటల్గా జరిగినవి 45 ఈ ఇయర్. టోటల్గా జరిగిన 45, లాస్ట్ ఇయర్ ఏమో 46, అంటే 1% తగ్గింది. ఈ జరిగిన 45 కేసెస్లో కూడా 35 కేసెస్ ఆర్ రిజిస్టర్డ్ because the promise of marriage is broken. False promise of marriage మీద జరిగిన కేసెస్ అవి. So I request you to understand the distinction between a technical rape case and an actual case that actually happens. మనకి ఏదైతే 45 కేసెస్ ఈ 2020తో రిపోర్ట్ అయినాయో అందులో 35 కేసెస్ దే ఆర్ ఆన్ ద రిజిస్టర్డ్ బికాస్ దెర్ వాజ్ ఎ ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్. So accused and victim, they knew each other from before, and because of certain reasons the accused the victim has given a complaint on the accused. So adi dayachesi meer ardham chesukolani nenu. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో వచ్చిన హామీలను నమ్మి ప్రజలు అధికారం కట్టబెడితే ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదని వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. మళ్లీ ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే ప్రజలు మద్దతుగా నిలుస్తున్నారని అవినాష్ ధీమా వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం 6వ డివిజన్ బాలభాస్కర్ నగర్, దనకొండ ప్రాంతాల్లో వైసీపీ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్ పర్యటించారు. 6వ డివిజన్ కార్పొరేటర్ వియ్యప్ప అమర్నాథ్, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ, రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ ఇజ్జాడ తేజేష్, డివిజన్ అధ్యక్షులు లంకా అబ్బినాయుడుతో కలిసి తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి దేవినేని అవినాష్
ఇంటింటికి వెళ్లి ఈ 4.5 ఏళ్ల వైసీపీ పాలనలో చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో కొండ చివర అంచున నివసిస్తున్న ప్రజలను అసలు పట్టించుకోలేదని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అప్పటి టీడీపీ కార్పొరేటర్లకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం చేశారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేరుగా ప్రజల ఇంటి వద్దకే సంక్షేమ లబ్ధి అందించడంతో పాటు అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించారన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ప్రజలను మోసం చేయటానికి ప్రతిపక్ష తెలుగుదేశం, దాని తోక పార్టీలు దొంగ హామీలతో మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. వారెన్ని హామీలు ఇచ్చినా ప్రజలకు వారి నిజ స్వరూపం తెలిసిపోయిందన్నారు. ఏదైతే చాలా సంతోషం, ఎందుకంటే గతంలో గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చినప్పుడు ఏ సమస్యలు అయితే ప్రజానీకం చెప్పారో, రోడ్లు కానివ్వండి, మెట్లు కానివ్వండి, డ్రైనేజ్ వాటర్ పైప్ లైన్ కానివ్వండి, దాదాపుగా 95% ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఏ సమస్యలు అయితే చెప్పారో వాటిని 90% మేము అందరం గారు పరిష్కరించడం జరిగింది. ఈరోజు కొండ చివరి అంచె వరకు గారు వెళ్తుంటే ప్రజలందరూ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మాకు అందుతున్న సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఈరోజు మీ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎన్నడూ లేని విధంగా అనేక సందర్భాల్లో స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి ఎవరైతే రామ్మోహన్కి కానివ్వండి, గత కార్పొరేటర్లకు కానివ్వండి, నాయకులకి మేము విన్నపించుకున్నా ఒక్క పని గారు చేయలేదు. కానీ ఈరోజు మీ నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మా ఏరియా అంతగా అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని చెప్పి వాళ్ళందరికీ చెప్పడం చాలా ఆనందం. ఈరోజు ప్రతిపక్ష పార్టీలు తెలుగుదేశం కానివ్వండి, ఈరోజు ప్రతి ఇంటికి గారు వెళ్ళి ఒక అబద్ధపు హామీలు, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి 5 సంవత్సరాలు గతంలో మీరే ఉండి ఒక్క పని చేయకుండా, ఒక్క సంక్షేమ కార్యక్రమాలు అందచేయకుండా ఈరోజు ప్రజానికాన్ని మోసం చేసి మళ్ళీ ఈరోజు మీరు ఏ మొహం పెట్టుకుని ప్రజల ముందు దగ్గరికి వెళ్తున్నారు? ఈ విధంగా ప్రజానికం చేరువుగా ఉండే నాయకుడు అవినాష్ గారు ఉన్నారు. మరి ఏ సమస్య వచ్చినా మేము చెప్పుకోగలం. మరి ఈ ఒక పక్క సంక్షేమ పథకాలు, మరో పక్క అభివృద్ధి రెండు కళ్ళగా చూపిస్తున్న అవినాష్ గారిని ఒకటే అంటున్నారు. ఇలాంటి నాయకుడిని మేము రానున్న రోజుల్లో గెలిపించుకుంటాం. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఒక పక్క మరీ ముఖ్యంగా కొండ ప్రాంత వాసులకైతే ఈరోజు సచివాలయం వ్యవస్థ పెట్టినాక 4 ఏళ్ల నుంచి వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నాం. మరి మాకు చివరి ప్రాంతం వరకు మేము ఏదైనా చిన్నదానికి ఏదైనా తెలిసి మేము కిందకు వచ్చే లోపల ఏది తెలిసేది కాదు. మరి ఏదైనా కమిటీ మీటింగ్స్ పెట్టి వాళ్ళల్లో ఉన్న వాళ్ళకే ఒక 4-5 పెన్షన్లు ఇచ్చే దులుపుకునే ఆ రోజుల్లో మరి ఈరోజు ప్రతి గుమ్మానికి ఇంటికి 4-5 పథకాలు ఇచ్చే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధికి నోచుకోవాలి. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సమస్యలన్నీ గాలికి వదిలేసి జరిగింది. ఇప్పుడు ఏదైతే దేవినేని అవినాష్ గారు ఇన్ఛార్జి బాధ్యత తీసుకున్న కాడి నుంచి గతంలో గడప గడపకి పాదయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలన్నీ కూడా అవినాష్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈరోజు బాలభాస్కర్ నగర్ అండర్గ్రౌండ్ డ్రైనేజీ కానీ, సీసీ రోడ్లు కానీ, పెద్ద వెబ్సైట్ దగ్గర సీసీ రోడ్లు కానీ, అదే నాపరాల బజార్లో మెట్లు మరియు సైడ్ కాలువలు కానీ ఇవన్నీ కూడా సుమారు ఈ ప్రాంతం వరకే వచ్చి 2 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది. అంతేకాదు ఇప్పుడైతే స్థానికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటినన్నిటి కూడా ఇప్పుడు అవినాష్ గారు పాదయాత్ర చేసినప్పుడు స్థానిక జనాలు తీసుకొచ్చిన సమస్యలన్నింటి కూడా అవినాష్ గారు తీరుస్తానని హామీ ఇవ్వడం. అంగన్వాడీల సమస్యల పట్ల ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ కన్నా 1000 రూపాయలు అదనంగా అంగన్వాడీలకు వేతనాలు ఇస్తామని జగన్ ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకపోవడం దుర్మార్గమైన చర్య అన్నారు. అంగన్వాడీల నిరవధిక సమ్మె 19వ రోజుకు చేరుకుంది. ధర్నా చౌక్లో జరుగుతున్న ఆందోళనకు వామపక్ష నేతలు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షల మందికి పైగా అంగన్వాడీలు సమ్మెలో పాల్గొంటున్నా ప్రభుత్వం వారి సమస్యల పట్ల స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం జగన్ నిరంకుశంగా వ్యవహరిస్తూ ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించడం దుర్మార్గమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం పట్టించుకోకుండా సమస్యల పట్ల మొండి వైఖరితో వ్యవహరించడం శ్రీనివాసరావు తప్పుపట్టారు. అంగన్వాడీల సమస్యలు యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆల్రెడీ 10 డిమాండ్స్ ఆమోదించాం. తర్వాత మేము వారి జీతం పెంచుతామనే విషయమే మేము చెప్పలేదు అని చెప్తాము. ఇంతకంటే దుర్మార్గం మరొకటి లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు నేరుగా వర్కర్స్తో మాట్లాడాలి, యూనియన్ లీడర్స్తో సంప్రదించి
ఆయన ఏదైతే చెప్పాడో చెప్పింది అమలు చేయమని కోరుతాం. ఇవాళ నిజంగా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ప్రతి ఒక్కరికి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. అది అమలు పరుస్తావో అమలు పరచండి, లేదా కనీసం మీకు చెప్పిందన్న చేయి. నేను చెప్పింది చేయను, సుప్రీంకోర్టు చెప్పింది చేయను, చట్ట ప్రకారం నేను ఫాలో గాను, వాళ్ళు వారు రోడ్డు ఎక్కినా సరే నేను మాత్రం పోలీసులను కాపలా పెడతానంటే సరైనది కాదు. ఇవాళ రేపు జనవరి 1 రాబోతూ ఉంది. నూతన సంవత్సరం సందర్భంగా దాదాపు 106,000 కుటుంబాలు ఈ రకంగా రోడ్డుకి ఎక్కడం భావ్యం కాదు. ఒకవేళ ఏదైనా జరగరాని జరిగితే దానికి ముఖ్యమంత్రి గారే బాధ్యత వహించాలి. నీవు రేపు జనవరి 1 రోజు కూడా వాళ్ళు రోడ్డు ఎక్కినారంటే మాత్రం నీ పతనం ప్రారంభమైనట్లే. నిన్ను గట్టిగా ఇంటికి సాగనంపుతారు, నీ పతనం ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పటికే ఆలస్యం చేశావు. కనీసం ఈరోజే యుద్ధ ప్రాతిపదిక పైన వాళ్ళ డిమాండ్స్ ఆమోదించి అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకి వెంటనే వేతనాలు పెంపు ప్రకటన చేయాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదైతే గ్రాట్యుటీ ఇవ్వమని చెప్పిందో దాన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు బెదిరింపులతోటి బుజ్జగింపులతోటి అంగన్వాడీలని మభ్య పెట్టాలని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. కనీసం పుట్టినరోజు కోసం ఎదురు చూసాం, పుట్టినరోజు కోసం ఏం లేదు. క్రిస్మస్ రోజైనా ప్రభుత్వం ఆలోచన చేసి ప్రకటిస్తుందని చెప్పేసి అనుకున్నాం, అది కూడా ఏం లేదు. రేపు జనవరి 1వ తారీఖు లోపు అంగన్వాడీలకు ఇచ్చిన హామీ మేరకు ఇచ్చిన హామీ వెంటనే అమలు చేయాలి. లేని పక్షంలో జనవరి 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లు దిగ్బంధనం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మా డిమాండ్ చాలా న్యాయమైంది కాబట్టి ఈరోజు వామపక్ష పార్టీలు మొత్తం మా వెన్నుదన్నుగా ఉంటాము. విజయవాడ నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిపై టీడీపీ ఫ్లోర్ ఇన్ఛార్జ్ నెలిబండ్ల బాలస్వామి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. నగరపాలక సంస్థలో 159 పోస్టులు అమ్ముకోవాలని చూస్తున్నారని, వీటిలో మేయర్తో పాటు 2 అధికార పార్టీ ఎమ్మెల్యేల హస్తం ఉందని ఆరోపించారు. వీఎంసీలో మేయర్కి ఒక షాడో ఉన్నారని, ఆ షాడో అవినీతికి పరాకాష్ట అని దుయ్యబట్టారు. ఒక్కొక్క కార్మికుడి దగ్గర 3 నుంచి 4 లక్షలు తీసుకొని 159 పోస్టులు అమ్ముకోవడానికి శ్రీకారం చుట్టారు. దీనిలో 2 ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి, మేయరు, మళ్ళీ అలాగే చైర్మన్లు కొంతమంది, వీళ్ళందరూ కూడా ఓటాలు వేసుకొని 159 పోస్టులు పనిచేసుకొని వార్తా పేపర్లో సర్క్యులేషన్ తక్కువగా ఉన్నటువంటి వార్తా పేపర్లో మొన్న 19వ తారీఖు మరి దీని మీద ప్రకటన ఇచ్చి ఎవరు చూడకుండా ఉండే విధంగా మభ్యపెట్టి, గతంలో కూడా సూర్య పేపర్లు ఇచ్చారు 180 పోస్టులు అమ్ముకున్నప్పుడు. అప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మేము దీన్ని తీవ్రంగా ఖండించాం. ఇప్పుడు వార్తా పేపర్లో ఇచ్చి మరి తూతూ మంత్రంగా చేసి మభ్యపెట్టాలని చూశారు. కానీ 4 నుంచి 5,000 అప్లికేషన్లు ఈ రోజుతో ఆఖరి రోజు 4-5 వేల అప్లికేషన్లు 159 పోస్టులకు వచ్చినాయంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఉద్యోగాలు లేక చిన్న చిన్న ఉద్యోగాలు కాంట్రాక్ట్ బేసిక్ మీద మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగాలకు 5,000 అప్లికేషన్లు వచ్చినంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గం, జాబు క్యాలెండర్ లేకపోవడం అనేది తేటతెల్లమవుతుంది. ఈ 4 సంవత్సరాలన్నర అధికారం వచ్చి అట్లాగే 2 సంవత్సరాలన్నర కార్పొరేటర్లుగా గెలిచి మరి ఇవాళ ఎంత అవినీతి అంటే అంతా ఇంత కాదు, మరి దోచుకో దాచుకో అనే పథకాన్ని ప్రవేశపెట్టినట్టున్నారు. వీళ్ళు 159 పోస్టులు, మరి ఇవాళ 5-6 కోట్ల అవినీతి జరుగుతూ ఉంది. కమిషనర్ గారు ఇప్పుడైనా సరే మరి అర్హులైన వారందరికీ కూడా ఇవ్వాల్సిన బాధ్యత ఆయనకు ఉంది. ఇవాళ 4,000 మంది అప్లై చేస్తే ఇవాళ 159 మందికి ఇవాళ వాళ్ళు అనుకుంటారు 4,000 మందిలో నాకు వచ్చేద్దాం, కానీ వచ్చేది ఎవరికి? ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకే వస్తుంది. ఇది ఇవాళ కమిషనర్ గారు కూడా ఇవాళ ఈ అవినీతిని బట్టబయలు చేయాల్సిన అవసరం కూడా ఉందని ఈ సందర్భంగా. జగన్ 5 ఏళ్ల పాలన అంతా మాఫియానే అని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవస్థలను దిగజార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ ప్రభుత్వం వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, బడుగులకు ఎటువంటి లాభం లేదని ఆయన స్పష్టం చేశారు. జగన్ 5 ఏళ్ల పాలనంతా మాఫియానేనని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించారు.
పాలనంతా అవినీతి, అసమ్మతి, సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటుతోనే సాగిందని విమర్శించారు. సీఎం జగన్ చెప్పిందే వేదం అన్నట్లు రాజుల కాలం పాలనలా సాగిందని వాపోయారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఏకపక్ష నిర్ణయాలతో వ్యవస్థలను దిగజార్చారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఉద్యోగుల బదిలీలు ఉండేవని, కొత్తగా వైసీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు, ఎంపీలను పక్క నియోజకవర్గాలకు బదిలీ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. నీతి నిజాయితీలకు విలువ లేకుండా వారి ఆర్థిక స్థితిని బట్టి అభ్యర్థులను ఎంపిక చేయడం దారుణమైన విషయమని చెప్పారు. బీసీలంటే బ్యాక్ బోన్ అంటూ ఒక పక్క, నా దళితులు అంటూ మరోపక్క కపట ప్రేమ చూపే సీఎం జగన్ ఎక్కువగా ఎస్సీ, ఎస్టీ, బీసీ నియోజకవర్గాల్లోనే ఎమ్మెల్యేల బదిలీలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. నేను మీ గతంలో కూడా చెప్పాను, ఒకసారి కలెక్టర్ల బదిలీలు చూసాం, ఎస్పీల బదిలీలు చూసాం, ఆర్డీఓల బదిలీలు చూసాం, డిఎస్పీల బదిలీలు చూసాం. ప్రభుత్వ యంత్రాంగం అనేటువంటిది ఒక స్టిప్యులేటెడ్ టైం పెట్టుకుని 3 సంవత్సరాలకో 2.5 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో అధికారులు మారుస్తూ ఉంటుంది. అటువంటి ఈసారి ప్రప్రథమంగా ఈ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎమ్మెల్యేల బదిలీలు, ఎమ్మెల్సీల బదిలీలు, ఎంపీల బదిలీలు ఒక నియోజకవర్గానికి నుంచి ఒక నియోజకవర్గానికి. అంటే ఆయన ఉద్దేశం ఏంటి అసలు ఈ ప్రజాస్వామ్యం మీద? ఒక నియోజకవర్గంలో 5 సంవత్సరాలు పనిచేసినటువంటి ఎమ్మెల్యే గారు ఆ నియోజకవర్గంలో పనితీరు సరిగా లేకపోతే మార్చాలని వాళ్ళ పార్టీ అనుకుంటే ఇంకొక నియోజకవర్గంలో ఏ విధంగా పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా చెప్పాను, ఓ నియోజకవర్గంలో చెల్లని రూపాయి ఇంకో నియోజకవర్గంలో ఏ విధంగా చెల్లుతుంది అనేటువంటి. నగరంలోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో నిర్వహించిన ఫెడ్ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహభరితంగా సాగింది. విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు, బృంద స్ఫూర్తిని నిలపడంతో పాటు సేవా గుణాన్ని పెంపొందించేలా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థినులు ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థినుల ఆటపాటలు, నృత్యాలు, ఫ్యాషన్ షోలతో కళాశాల ప్రాంగణం మార్మోగింది. మహాత్మాగాంధీ రోడ్డులోని శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాలలో ఫెడ్ కార్యక్రమం ఆద్యంతం ఉల్లాసభరితంగా జరిగింది. ప్రతిరోజు ఏకరూప దుస్తుల్లో కళాశాలకు వస్తూ తరగతి గదిలో 4 గోడల మధ్య అధ్యాపకులు చెప్పే పాఠాలు వింటూ పరీక్షలకు సమాయత్తమవుతూ ఒత్తిడితో గడిపే విద్యార్థులు సాంప్రదాయ పాశ్చాత్య వస్త్రధారణతో సందడి చేశారు. అందంగా ముస్తాబై కళాశాలకు విచ్చేశారు. విద్యార్థులు వివిధ రకాల ఉత్పత్తులు, తినుబండారాల స్టాల్స్ను ఏర్పాటు చేసి విక్రయించారు. సరదా ఆటలు పెట్టారు. మిస్ ఫెట్, మిస్ సిద్ధార్థ పోటీలను నిర్వహించారు. విద్యార్థులు సంగీతానికి అనుగుణంగా ర్యాంపుపై వయ్యారంగా నడుస్తూ హొయలొలికించారు. న్యాయ నిర్ణేతలు వివిధ రౌండ్లలో విద్యార్థుల ప్రతిభను గుర్తించి విజేతలను ఎంపిక చేశారు. అనంతరం విద్యార్థులు చేసిన ఫ్యాషన్ షో, నృత్యాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థుల చప్పట్లు, కేరింతలు, అరుపులు, కేకలతో కళాశాల ప్రాంగణం హోరెత్తింది. విద్యార్థులలో నాయకత్వ లక్షణాలు, వ్యాపార నిర్వహణ నైపుణ్యాలు, బృంద స్ఫూర్తిని నింపడంతో పాటు సేవాగుణాన్ని పెంపొందించేలా ప్రతి సంవత్సరం ఈ ఫెట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు కళాశాల డైరెక్టర్ విజయలక్ష్మి, ప్రిన్సిపల్ కల్పన, కన్వీనర్ రమాదేవి తెలిపారు. ఒత్తిడి నుంచి విముక్తి పొందటంతో పాటు వివిధ రకాల నైపుణ్యాలను పెంపొందించుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడిందని విద్యార్థినులు తెలియజేశారు. ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయటానికి, చదువుకుంటూనే మనం ఎలా సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని వాళ్ళకి తెలియజేయడం కోసం ఇందులో చాలా వరకు వాళ్ళ చేతులతో చేసినవి, వాళ్ళ ఇంట్లో చేసినవి, కుట్లు, అల్లికలు అలాంటివి. అవి కాకుండా బయట నుంచి మనం 5 రూపాయలు పెట్టుబడి పెట్టినప్పుడు దాన్ని 20 రూపాయలు ఏ విధంగా చేయొచ్చు అనే విషయం వాళ్ళకి ఈ ఫెట్ ఆర్గనైజ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే స్టూడెంట్స్కి ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ అవ్వడానికి, అంటే వ్యాపార సంబంధమైన విషయాలు కూడా పరిచయం చేయడం. ఇక్కడ మాకు ఆర్ట్స్ స్టూడెంట్స్ ఉన్నారు, కామర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. అన్ని రకాల స్టాల్స్ పెట్టుకుని అవి సేల్ చేయడం వలన వాళ్ళకి అందులో టీం వర్క్ స్పిరిట్ ఉంటుంది. అంటే ఒక పనిని ఒక్కళ్ళే చేయటం కాకుండా కలిసి చేయటంలో ఉన్న మెళకువలేంటి. ఒక్కొక్క తరగతి ఒక్కొక్క క్లాస్ వాళ్ళు ఒక్కొక్క స్టాల్ పెట్టడం జరిగింది. ఈ యాక్చువల్గా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఫెట్కి స్టూడెంట్స్లో ఉన్న హిడెన్ టాలెంట్స్, ఎంటర్ప్రెన్యూర్ స్కిల్స్ డెవలప్ అయ్యి రేపు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ద డిగ్రీ ఎంటర్ప్రెన్యూర్స్గా మారచ్చు, ఏదైనా జాబ్స్ చేయొచ్చు. ఈ స్కిల్స్ దానికి ఉపయోగపడతాయనే ఉద్దేశంతో
చాలామందికి చాలా ప్రొడక్ట్స్ కొనాలని ఉంటుంది, కానీ సమ్ ప్లేసెస్ తెలియవు, చాలామందికి వెళ్ళి కొనాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్నా కానీ కొనుక్కోలేని వాళ్ళు ఉంటారు. మన స్టూడెంట్స్లోనే చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి మేము ప్రొడక్ట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ రీజనబుల్ ప్రైస్లో ఈ ఫెట్ కార్యక్రమం ద్వారా మేము కొన్ని స్టాల్స్ పెట్టి స్టూడెంట్స్ కూడా అలా మేము ప్రొడక్ట్స్ని సేల్ చేయడం జరుగుతుంది. Improves our entrepreneur skills and also business skills, and also coordination between the students and also the teachers, so that we can handle it properly, and also so that we can gain the maximum profits we can. These profits are not meant for us, but we are giving as a to some foundations or some houses, so that it can increase our entrepreneur skills. పవిత్ర కృష్ణానది తీరాన శ్రీ భవానీ జలశంకరాలయం వద్ద అమరావతి క్షేత్రపాలక శ్రీ కాలభైరవ స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో భాగంగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సప్త కళ్యాణోత్సవ మూర్తులను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభమైన ఈ పూజా కార్యక్రమాలు జనవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివార్లను దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. తాడేపల్లి సమీపంలోని శ్రీ భవానీ జలశంకర్ ఆలయంలో శ్రీ కాలభైరేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాన్ని పురస్కరించుకొని సంకల్ప పూజ, స్థల పూజ నిర్వహిస్తున్నారు. ముక్కోటి ఏకాదశి నుంచి ప్రారంభమైన పూజా కార్యక్రమాలు జనవరి 1వ తేదీ వరకు కొనసాగనున్నాయి. గుత్తికొండ శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో జీవీఆర్ చౌదరి సహకారంతో వేదిక ఈవెంట్స్ ఫౌండేషన్, కృష్ణ సాయి కుమార్ రాజు చారిటబుల్ ట్రస్ట్ వారు శ్రీ కాలభైరేశ్వర స్వామి 45 అడుగుల శిలా విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవంలో భాగంగా చేస్తున్న సంకల్ప పూజలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్న పూజా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు. స్వామివార్లను దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులు పొందారు. ఆనందమంగళ నీరాజం దీపం దర్శయామి సామ్రాజ్యం చ విరాజం చ ఏవిఎం మిషన్ చైర్మన్ మరియు వైసీపీ సీనియర్ నాయకులు జినుకూటి జాన్బాబు తాడేపల్లిలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎర్రగొండపాలెం శాసనసభ్యునిగా పోటీ చేయడానికి అవకాశం కల్పించాలని అభ్యర్థించారు. తాను కూడా వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీలో సేవలు చేస్తున్నానని చెప్పారు. తన సేవలను గుర్తించి స్థానికంగా ఉండే తనకు ఎమ్మెల్యే అభ్యర్థిగా సీటు కేటాయించాలని కోరారు. సీటు కేటాయిస్తే విజయం సాధించి జగన్కు అండగా నిలుస్తానని చెప్పారు. ఎందుకంటే ఎర్రగొండపాలెంలో తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. ఎండల కాలం వస్తే నేను నా స్వచ్ఛంద సంస్థ నిధుల నుంచి దాదాపుగా 80-90 బోర్లు వేయించాను గత సంవత్సరం. అలాగే కాకుండా మహిళలకి జీవనోపాధి కోసం ఎర్రగొండపాలెంలో ఒక శిక్షణా కేంద్రాన్ని, కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి 3 నెలలు ఉచిత ట్రైనింగ్ ఇచ్చేసేసి దాదాపుగా 90 నుంచి 150 కుట్టు మిషన్లు వారికి ఆర్థికంగా బలపడటానికి నా సంస్థ ద్వారా అందజేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రత్యక్షంగా పరోక్షంగా నేను దాదాపు 3000 మంది కుటుంబాలకు నా నియోజకవర్గంలో నేను ఆర్థికంగా సహాయం చేస్తూ ఉన్నాను. ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కాబట్టి తప్పకుండా, పైగా నేను లోకల్, ఎందుకంటే నాన్ లోకల్ వారికి నియోజకవర్గ సమస్యలు అనేది తెలియదు. ఇప్పుడు 3 టర్ములు కూడా ఎర్రగొండపాలెం అభ్యర్థులు కూడా ఎవరికి టికెట్ ఇవ్వలేదు. 2 సార్లు ఆదిమూలపు సురేష్ గౌరవ మంత్రివర్యులు చేశారు. ఆయనది మార్కాపురం నియోజకవర్గం, అంటే మా ప్రక్క నియోజకవర్గం. ఒంగోలు నుంచి వచ్చిన పాలపతి డేవిడ్ రాజు గారు ఆయన 2014 గెలిచేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజలు కోరుకున్నది కూడా ఇప్పటికే నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. గన్నవరం నియోజకవర్గం విజయవాడ రూరల్ జనసేన మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనసేన నూతన పార్టీ కార్యాలయాన్ని గన్నవరం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ యార్లగడ్డ వెంకట్రావు, జనసేన నేతలు బండి రామకృష్ణ, అమ్మిశెట్టి వాసు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, జనసేన వీర మహిళలు పాల్గొన్నారు. అనంతరం రూరల్ జనసేన మండల అధ్యక్షులు పొదిలి దుర్గారావు మాట్లాడుతూ ఈ కార్యాలయం ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యాలయం బడుగు బలహీన వర్గాలకు ఎప్పుడూ తెరిచే ఉంటుందని, తమ సమస్యల పరిష్కారం కోసం వచ్చేవారికి అండగా ఉంటామన్నారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి గెలుపొందడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడ్డ విజయవాడ రూరల్ మండల పార్టీ ఆఫీస్కి అతిథి మహారథులు
రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నుంచి వచ్చిన రాష్ట్ర కార్యదర్శి శ్రీ అమిశెట్టి వాసు గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన మన రాయపాటి అరుణ గారికి, మరియు కృష్ణా జిల్లా అధ్యక్షులు బండేరు రామకృష్ణ గారికి, గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి యార్లగడ్డ వెంకటరావు గారికి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఏర్పాటు చేసుకున్న కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని పాల్పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ పార్టీ ఆఫీసు ఎల్లవేళలా బలుగు బలహీన వర్గాల ప్రతి ఒక్కరికి కూడా ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది. ఎటువంటి కార్యకర్తకైనా ఎటువంటి ఇబ్బంది వచ్చినా సరే నేను నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి నేను అండగా ఉంటానని చెప్పి ఎంజే నాయుడు హాస్పిటల్ వైద్యులు పార్శ్వగుణి సమస్యతో బాధపడుతున్న మహిళలకు శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. అత్యాధునిక వైద్యం సహాయంతో మహిళలకు పార్శ్వగుణి ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేశామని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ ఎంజే నాయుడు పేర్కొన్నారు. సూర్యారావుపేటలోని ఎంజే నాయుడు హాస్పిటల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సర్జరీకి సంబంధించిన వివరాలను ప్రముఖ ఆర్థో స్పెషలిస్టు ఎంజే నాయుడు, ఆర్థో స్పైన్ అండ్ స్కోలియోసిస్ సర్జన్ డాక్టర్ కేవీ ఆర్ కిషోరు, జాయింట్ రీప్లేస్మెంట్ అండ్ రీజనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్టు డాక్టర్ వంశీకృష్ణ వెల్లడించారు. కృష్ణా జిల్లా నూజివీడు ప్రాంతానికి చెందిన కుమారి అనే 50 ఏళ్ల మహిళ నరాల బలహీనత కారణంగా నరాలన్నీ చచ్చుపడిపోవడంతో పాటు ఒకవైపుకు ఆమె శరీరం వంగిపోయిందని తెలిపారు. తమను సంప్రదించిన వెంటనే అన్ని రకాల వైద్య పరీక్షలు చేసిన పిదప పార్శ్వగుణి సమస్యను గుర్తించి వెంటనే సర్జరీ చేయాలని ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశామన్నారు. పార్శ్వగుణి సర్జరీ కేవలం ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో మాత్రమే చేస్తారని, లక్షల ఖర్చుతో కూడుకున్న సర్జరీ అని వివరించారు. అతి తక్కువ ఖర్చుతో తమ హాస్పిటల్కు చెందిన 4 వైద్య బృందంతో సుమారు 6 గంటల పాటు ఆమెకు శస్త్రచికిత్స చేయటం జరిగిందన్నారు. చికిత్స జరిగిన 3 రోజుల తర్వాత ఆమె పూర్తిగా కోలుకోవడంతో పాటు నడవగలుగుతోందని వివరించారు. అత్యాధునిక వైద్య సహాయంతో ఆ మహిళకు ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేయటం తమకెంతో సంతోషంగా ఉందన్నారు. లేటెస్ట్గా ఆర్థోపెడిక్స్లు అన్నీ సూపర్ స్పెషాలిటీస్, సబ్ డివిజన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఇప్పుడు సబ్ డివిజన్స్లో రీజనరేటివ్ మెడిసిన్ అనేసి మామూలుగా స్టెమ్ సెల్స్ అని, పిఆర్పి అనేది, మళ్ళీ రివర్సింగ్ ఆఫ్ ది జాయింట్స్, పెయిన్స్ అవన్నీ కూడా ఒక రివర్సింగ్ ఆఫ్ ది జాయింట్స్ అనేసి ఒక 10 to 20 years లైఫ్ స్పాన్ పెరిగేటట్టుగా రీజనరేటివ్ మెడిసిన్లో పిఆర్పి అని, స్టెమ్ సెల్స్లో కూడా మామూలుగా బోన్ మ్యారో నుంచి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మామూలుగా అంటే ఫ్యాట్ నుంచి కూడా అడిపోస్ డెరివేటివ్ స్టెమ్ సెల్స్ కూడా వచ్చాయి. నెక్స్ట్ వచ్చి స్పోర్ట్స్ మెడిసిన్లో కూడా చాలా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్ వచ్చాయి. వెంటనే ఏదైనా దెబ్బ తగిలిన వెంటనే లెగమెంట్స్ కానీ వాటన్నిటికి కూడా వెంటనే వాపు, పెయిన్ అవన్నీ తగ్గడానికి క్రయోఫ్లో థెరపీ అనేసి, మ్యాగ్నెటిక్ థెరపీ అనేసి, లేజర్ థెరపీస్ అనేది చాలా వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మనకేమంటే ఈ బ్యాక్ పెయిన్ అనేది చాలా కామన్ అయిపోయింది. బ్యాక్ పెయిన్కి మామూలుగా ఇంతకుముందు అంటే మామూలుగా డిస్క్ ప్రాబ్లమ్స్ కానీ వంకరు అనేదంటే మామూలుగా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ చేసేవాళ్ళు. ఈ మామూలుగా అయితే డిస్క్ ప్రాబ్లమ్స్ అయిపోయి ఇప్పుడు వంకర్లు వచ్చిన వాటికి దీంట్లో స్పైన్లోని అడ్వాన్స్డ్ కింద ఒక పేషెంట్ మామూలుగా బాగా వంకరు వచ్చేసి కాళ్ళన్నీ పడిపోయి నడవలేని పరిస్థితులు వస్తారు. దానికి కూడా ఇప్పుడు అడ్వాన్స్గా దానికంతా ఫిక్సేషన్ అన్నీ చేసి మెయిన్గా మేజర్గా ఏంటంటే స్కోలియోసిస్ అంటాం. అదేంటంటే అడల్ట్ డిఫార్మిటీ స్కోలియోసిస్, లేదంటే చిల్డ్రన్స్లో కూడా వస్తూ ఉంటాయి. ఈ స్పైన్ అనేది కొంచెం వంకరగా ఉంటుంది. ఆ వంకర్ని వల్ల కూడా ఈ నరాల మీద ఏంటంటే ప్రెషర్ పడడం, ఆ ప్రెషర్ పడడం వల్ల ఈ నరాలు చచ్చిపడిపోవడం ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. సో దీనికి యాక్చువల్గా ఈ స్కోలియోసిస్ డిఫార్మిటీ కరెక్షన్ సర్జరీస్ అనేవి చాలా లిమిటెడ్ ప్లేసెస్లో చేస్తారు ఇండియాలో. ఇప్పుడు మన ఎంజే నాయుడు గారు హాస్పిటల్లో కూడా ఆ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అదే కాకుండా ఇది ఒక టీం వర్క్, ఒకరి వల్ల చేసేది అయితే కాదు, ఇది ఒక టీం వర్క్. సార్ ఎప్పుడైనా కానీ లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ ఫస్ట్ మనకి సౌత్ ఇండియాలోకి కానీ ఇండియాలోకి కానీ తీసుకొచ్చింది సార్, తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాగే మనం చూసుకుంటే ఇప్పుడు రీజనరేటివ్ మెడిసిన్లో ఇప్పుడు మనం రీసెంట్గా ఫస్ట్ అడిపోస్ డెరైవ్డ్ స్టెమ్ సెల్స్ కానీ అట్లా ఫ్యాట్ నుంచి తీసేస్తూ ఉన్నాము. అట్లనే రీసెంట్గా మనం ఏంటంటే సెల్స్ మనం హార్వెస్ట్ చేసి పంపించి దాన్ని కల్చర్ చేసి మళ్ళీ ఆ సెల్స్ని మళ్ళీ బాడీలోకి ఇంజెక్ట్ చేయటం, అట్లాంటి లేటెస్ట్ మనం ఇండియాలోనే కాదండి వరల్డ్లో కూడా మనం ఏదైతే కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ కానీ కటింగ్ ఎడ్జ్ సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయో అవి మనం విజయవాడలో ఇక్కడే ప్రొవైడ్ చేస్తాం.